విశాఖ జైల్లో మొబైల్ ఫోన్ల కలకలంపై ఆరులోవ పిఎస్లో కేసు నమోదైంది. జైల్లోకి మొబైల్స్ ఎలా వెళ్లాయన్న దానిపై పోలీసులు ఫోకస్ పెట్టారు. సెంట్రల్ జైలు సిబ్బంది పాత్రపైన అనుమానం వ్యక్తం చేస్తున్నారు. విశాఖ సెంట్రల్ జైల్లో మొబైల్స్ లభించిన కేసులో ఆరిలోవా పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. జైలు అధికారుల ఫిర్యాదుతో విశాఖ ఆరిలోవా పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. నిందితులుగా హేమంత్ కుమార్, రాజేష్ ను చేర్చారు. సెంట్రల్ జైలుకు వెళ్లిన ఆరిలోవా పోలీసులు జైలు అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. మరికొంతమందిని కూడా విచారించారు. జైల్లో 2 సెల్ ఫోన్లు, పవర్ బ్యాంక్, డేటా కేబుల్స్ రికవరీ చేసినట్టుగా జైలర్ ఫిర్యాదు చేశారని, జైల్లో ఉన్న హేమంత్ కుమార్, రాజేష్ పై అనుమానం వ్యక్తం చేశారని, జైల్లోకి మొబైల్స్ ఎలా వెళ్లాయన్న దానిపై ఫోకస్ పెంచామన్నారు ఆరిలోవా సిఐ మల్లేశ్వరరావు. ఎవరో ఒకరి ప్రమేయం లేకుండా మొబైల్స్ లోపలి వరకు వెళ్లవని, మొబైల్స్ లో సిమ్ కార్డులు లేకపోయినప్పటికీ టెక్నికల్ డేటా ఆధారంగా విచారిస్తామన్నారు. హేమంత్ను రాజేష్ వీళ్ళిద్దరి మీద నిందితులుగా ఉన్నారు అని చెప్పి అందులో కంప్లైంట్లో రాయడం జరిగింది. దాని మీద పూర్తిగా మేము ఎంక్వైరీ చేస్తున్నాం. దానికి టెక్నికల్ ఎవిడెన్స్ కలెక్ట్ చేయాల్సి ఉంది. ఖచ్చితంగా మొబైల్ IMEI నెంబర్ ట్రాకింగ్ చేసి అవన్నీ ఇన్వెస్టిగేషన్ చేస్తాం. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్న ఆరిలోవా పోలీసులు సెంట్రల్ జైలు సిబ్బంది పాత్రపైన అనుమానం వ్యక్తం చేస్తున్నారు.